హలో నమస్తే, నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం నిజాంపట్నం బీచ్కి వెళ్తున్నాం. నిజాంపట్నం పోర్టు హార్బర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మేము చీరాల నుంచి స్టార్ట్ అయ్యాము. చీరాల నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ నిజాంపట్నం బీచ్. అలాగే హైదరాబాద్ నుండి 350 కిలోమీటర్లు, బాపట్ల నుండి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చూడండి, బాపట్ల హైవే పక్కన పొలాలు, పచ్చదనం దుప్పటి కప్పుకున్నట్లుంది. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా, క్లౌడ్స్. కాజీపాలెం ఎంటర్ అయ్యాం. నిజాంపట్నం ఇంకా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. రేపల్లె 30 కిలోమీటర్స్. చూడండి, వ్యవసాయం చేస్తున్నారు. నాట్లు వేశారు ఆల్రెడీ. చూడండి, ఇంకా నాటుతూ ఉన్నారు. చాలా బాగుంది కదా. ఎంట్రయం నిజాంపట్నంలోకి. చూడండి, ఎండు చేపలు బట్టలు ఆరేసినట్టు ఆరేశారు. స్మెల్ అయితే గుమాయించిపోతుంది, మామూలుగా లేదు స్మెల్. అదిగో లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాము. ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్తే హార్బర్ కనిపిస్తుంది. ఇవి ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఏరియా. ఇది వచ్చేసి రేవు మరియు నౌకాశ్రయ కార్యాలయము. ఇట్లా ముందుకెళ్తే హార్బర్ ఏరియా వస్తుంది. ఇక్కడ అన్ని బోట్లు ఉన్నాయి. చూడండి, కనిపిస్తుంది కదా బోట్స్. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. లైట్ హౌస్. ఇదంతా హార్బర్ ఏరియా. వాటర్ చూద్దాం పదండి. ఇది హార్బరా? బీచ్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? అక్కడ నుంచి రూట్ ఉంటుంది సార్. ఇక్కడ బోట్స్ అయితే వందల సంఖ్యలో ఉన్నాయి. పక్కా మాస్ ఏరియా. అలాగే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే బీచ్ అండ్ పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. పదండి వెళ్దాం. బీచ్కి వెళ్ళే రోడ్ ఇది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీగా ఎట్లా వచ్చేస్తే వాడికి వెళ్ళిపోవాలి. టర్న్ రైట్ అండ్ టర్న్ లెఫ్ట్. ఈ రోడ్ రోడ్డు మాత్రం అద్భుతంగా ఉంది. నిజాంపట్నం బీచ్ మంచి రోడ్డు. అక్కడక్కడ రాళ్ళు, ఆ రాళ్ళ మీద బండి, ఆ బండి మీద మేము, మధ్యలో ఇసుక. చూడండి ఫ్రెండ్స్,
పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఉన్నాయి. వచ్చేసాం ఆల్మోస్ట్ బీచ్ దగ్గరకి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగరాజు. గుడ్ మార్నింగ్ కృష్ణ. ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? మనం నిజాంపట్నం బీచ్కి వచ్చాం. ఎలా ఉంది బీచ్? బీచ్ చాలా బాగుంది. ఇది మెయిన్ హార్బర్, దానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఫిష్, తర్వాత రొయ్యలు అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి. తర్వాత బీచ్ కూడా మీరు చూడొచ్చు, ఎంతో నీట్ గా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదే నిజాంపట్నం పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. చూడండి చివరి రోడ్డు, చివరికి వెళ్దాం. హార్బర్ టోటల్ వ్యూ చూద్దాం. ఇప్పుడు ఇలా వచ్చాం. ఈ రోడ్డు ఇది టోటల్ వ్యూ. ఇదే నిజాంపట్నం బీచ్. సన్ రైజ్ చూడండి, చిన్న బోట్ వేసుకొని ఫ్యామిలీ. ఈ జీవితానికి ఎంతకన్నా ఏం కావాలి? హ్యాపీ ఫ్యామిలీ. ఈ రోడ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ రోడ్డు ఉంటుందంట. అలాగే మీరు పొన్ను నుంచి నిజాంపట్నం బీచ్కి రావాలంటే సుమారు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కర్లపాలెం నుంచి అయితే సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు నుంచి అయితే సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చూడండి, ఈ రోడ్డు వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుందంట. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే నిజాంపట్నం హార్బర్. చూడండి, సముద్రం మీద రోడ్డు వేశారు. ఇక్కడ క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. ఇది ఎక్కువ భవిష్యత్తులో ఇక్కడ పెద్ద పెద్ద షిప్పులు వస్తాయంట. ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుంది విదేశాలకు. ఇలా ఇటు వెళ్తే చిన్న బోట్ వెళ్తుంది చేపలు పడడానికి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.